హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొత్తానికి నిన్న 3 hours TV9 డిబేటు ఏం తేల్చారయ్యా అంటే, క్వాలిఫికేషన్ లేకపోతే ఎవరైనా వైద్యం గురించి మాట్లాడితే ఒప్పుకోం. మీకు ఏం జరిగినా ఏమైనా క్వాలిఫికేషన్ ఉన్నోడే అడగాలి. క్వాలిఫికేషన్ లేనోడు అడగడానికి కూడా సరిపడు. అది చైనాలో డాక్టర్ అయినా యుఎస్లో డాక్టర్ అయినా వచ్చి ఎంసీఏ దగ్గర మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇండియాలో మాట్లాడాలి. లేకపోతే వేరే దేశంలో డాక్టర్ అయినప్పటికీ కూడా ఇండియాలో మాట్లాడటానికి లేదు. వైద్యం గురించి మాట్లాడితే ఐఎంఏ ఒప్పుకోదు. ఇది మా ఆస్తి. ఇదివరకు ఇదే టైప్లో వాదన మన హిందూ సమాజంలో కొంతమంది చేసేవాడు. ఇప్పుడు అదే టైప్లో కొత్తగా ఇక్కడ తీసుకొస్తున్నారు అన్నమాట. ఇదివరకు ఏంటంటే అది గుడి దగ్గర వరకు ఆగేది. మరి వైద్యం కూడా వాళ్ళ దగ్గరే ఉండేది ఇదివరకు. ఎందుకంటే అది కూడా వేదంలో ఒక భాగం కదా, కాబట్టి అది కూడా వాళ్ళే చేయాలి అన్న టైప్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఈ నయ క్యాస్టిజం అనుకుంటా, ఇది కొత్త కుల అహంకార ధోరణి టైప్లో, ఇది కొత్త టైప్ ఆఫ్ కులాంకారంలా కనపడుతుంది. అది కుల పెద్దలు, ఐఎంఏ పెద్దలు, ఈ ప్రొఫెషను మాది, మేమే చేయాలి, వేరేవాడు చేయడానికి లేదన్న టైప్లో ఈ కులాహంకారం కనపడినట్టు ఇక్కడ ఈ ప్రొఫెషనల్ అహంకారం, మేము మాత్రమే చేయాలి. సరే, మరి మీరే చేసుకోండి. మందులు చేయడం కెమికల్ ఇంజనీర్లు మానేస్తారు. మీకు అసిస్టెంట్లు మెకానికల్ ఇంజనీర్లు తయారు చేసేయటం మెకానికల్ ఇంజనీర్లు మానేస్తారు. వెంటిలేటర్లు లేకపోతే ఆక్సిజన్ కెమికల్ ఇంజనీర్లు తయారు చేసేయడం మానేస్తారు. ఇంక మొత్తం అంతా మీరే చేసుకోండి. ఇప్పుడు మనం ఆయుర్వేదంలో అంతే కదా, ఆకులు తెచ్చుకొని పసరు రోట్లు వేసి దంచుకొని పసరు తీసుకొని, లేకపోతే దాన్ని కాగబెట్టో లేకపోతే దాన్ని ఇంకోటి చేసో దాని టాబ్లెట్లా ఉండలు చేసి, ఇదంతా ఆయుర్వేదం డాక్టర్లే చేస్తారు కదా. అదే టైప్లో ఇంక నుంచి ఎంబీబీఎస్ డాక్టర్లే మందులు తయారు చేసుకోండి. ఇక నుంచి ఎంబీబీఎస్ డాక్టర్లే వెంటిలేటర్లు, ఇక నుంచి ఎంబీబీఎస్ డాక్టర్లే బెడ్లు, హాస్పిటల్లో కట్టుకోండి. మీరే సివిల్ ఇంజనీర్లు అయిపోయి మీరే కట్టేసుకోండి హాస్పిటల్లో. ఎక్కడికి పోతుంది నా భారతదేశం? ఇది తట్టుకోలేకే వీళ్ళు. కానీ అసలు 1800 సంవత్సరానికి ముందు ఈ డిగ్రీలన్నీ ఎక్కడున్నాయి? ఏ ఊర్లో ఉన్నాయి? ఎవడి కోసం పెట్టుకున్నాడు? మనిషి ఇంకా గొప్పగా ఆధునిక సమాజంలో ఇంకా గొప్పగా బతకటానికో లేకపోతే కొన్ని కట్టుబాట్ల కోసమో పెట్టుకున్నారు ఈ రూల్స్ ఇవన్నీ. దాంట్లోంచి అది మనిషి యొక్క బెటర్మెంట్ కోసం ఉపయోగపడాలి కానీ, లైఫ్ ఇంకా బెటర్మెంట్ కోసం ఉపయోగపడాలి కానీ, ఈ కులాహంకారం టైప్లో ఈ ప్రొఫెషనల్ అహంకారం కొత్తగా 3 గంటల డిబేట్లో తేల్చింది ఏంటి? క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్. అరే, మీకు క్వాలిఫికేషన్ ఉండి ఎవరికి గ్యాంగ్రీన్ తెప్పకుండా ఆపగలిగారు? ఎవరికి కాళ్ళు చేతులు కట్ చేయకుండా ఆపగలిగారు? ఎవరికి మెట్ఫోమిన్ 500 SRతో స్టార్ట్ చేసి రివర్స్ చేశారు?
ఎందుకు దాన్ని 2500 2500 ఎంజీ దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ దానికి కొత్త కాంబినేషన్లు గ్లింపరైడ్లో లినాగ్లిప్టిన్లో ఇటువంటి యాడ్ చేసుకుంటా పోయి అవి కూడా సరిపోకపోతే మళ్ళీ ఇన్సులిన్లు, ఇంకా అవి కూడా సరిపోకపోతే ఇంక నీ పని అయిపోయింది, ఇంక మేము చేయగలిగింది ఏమి లేదు, నీ కాళ్ళు కట్ చేయాలి, నీ కళ్ళు పీకేయాలి, నీ కిడ్నీలు తీసేయాలి. ఈ వ్యవస్థను తయారు చేసి పెట్టి దీన్ని మార్చుకోవటానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయేమో చూడండి రా బాబు. మా న్యాచురోపతిలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో అది ఎక్కడున్నా అంటే క్వాలిఫికేషన్ లేదు. క్వాలిఫికేషన్ ఉండి మీరేం బీకారు? అరే క్వాలిఫికేషన్ మీ పుస్తకాల్లో ఉన్నాయి. 4 ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు ఆన్సర్ చేసి ఎంసెట్ రాసి దాంట్లో ర్యాంకులు వచ్చి ఉన్న 4 పుస్తకాలు చదువుకుంటే దాంట్లో 40 మార్కులు వస్తే 100కి 40 మార్కులు వస్తాయి అంటే 60% సబ్జెక్టు బొక్కని నీకు. 40 మార్కులు వస్తే చాలు. ఆ చదువుకున్న రాసిన అడిగిన అన్ని ప్రశ్నల్లో అట్లీస్ట్ 50 అబవ్ కాదు, సగం కంటే తక్కువకి నువ్వు ఆన్సర్ చేసినా కానీ నీ మొహాన పట్టాబడేస్తాం, నీకు లైసెన్స్ ఇస్తాం. ఆ తర్వాత నువ్వేమన్నా చేసుకో. ఇది ఏ టైప్ ఆఫ్ ఇది? సరే, మీరు పుస్తకాల్లో చదువుకొని రాసిన ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ప్రకారం తెచ్చుకున్న సర్టిఫికేట్లు మాత్రమే లైసెన్సులు అనుకుంటే అసలు కోవిడ్ అనేది నీ పుస్తకంలోనే లేదు కదా. నీ పుస్తకంలోనే లేదు, నువ్వు చదువుకోలేదు దాని గురించి. మరి దానికి నువ్వు ఎలా వైద్యం చేస్తావు? దానికి నువ్వు ఎలా లైసెన్సుడు? దానికి నీకు అర్హత ఏడుంది? కోవిడ్కి వైద్యం చేయడానికి. కోవిడ్ అనేది నీ పుస్తకంలో లేదు. SARS-CoV-2 అనేది నీ పుస్తకంలో లేదు. నీ పుస్తకంలో లేని దానికి నీకు ఇచ్చిన సర్టిఫికేటు సరే, అడిగిన 100 మార్కుల క్వశ్చన్లో 40 మార్కులు నువ్వు పాస్ అయింది వేరే రోగాలు కనుక్కుందాం. వాటికి వచ్చిన డిగ్రీ నువ్వు SARS-CoV-2కి వైద్యం చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది? అది దీనికి ఎలా అర్హత వస్తుంది? SARS-CoV-2కి వైద్యం చేయడానికి నువ్వైనా నేనైనా ఇద్దరం ఒకటే. నీకు అది కొత్తే, నాకు అది కొత్తే. నీకంటే నేను ఎక్కువ కష్టపడి దాని గురించి చదువుకున్నాను కాబట్టి నాకు అర్హత ఉంది అని నేను మాట్లాడుతున్నా. అంతకుముందు పుస్తకం నువ్వు చదవలేదు కాబట్టి నీకు అర్హత లేదని మాట్లాడే అర్హత నీకెక్కడుంది అసలు? డయాబెటీస్కి ఎంతకాడి కంట్రోల్ అనే మాట్లాడుతున్నాను నేను. డిబేట్ అంతా కూడా అదే కంట్రోల్. మళ్ళీ విఆర్కే గారిని అడుగుతారు, మీరు రాసిస్తారా? మీకు మీ దగ్గరికి ఒకసారి వస్తే మళ్ళీ మీకు షుగరు 3 నెలలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాదని రాసిస్తారా? అక్కడ ఏంటంటే పాయింట్ చెప్పబోయే టయానికి ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తారు. ఈ డిబేట్లో ఏం జరుగుద్ది అంటే పాయింట్ చెప్పబోయడానికి ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తారు. అక్కడ చెప్పేది ఏంటి? నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి లేకపోతే నీకు డబ్బు మీద 50 ఎక్కువైపోయి పక్కోడితో కాంపిటీషన్ పెరిగిపోయి వాడికంటే 4 బిల్డింగ్లు ఎక్కువ కట్టాలనో 4 ఫ్లాట్లు ఎక్కువ కొనాలనో వాడికంటే ఇంకా గొప్ప బైక్ కొనాలనో గొప్ప కారు కొనాలనో వాడు కారు కాడికి వచ్చినవాడు ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ కొనాలనో ఈ రకంగా పోటీ ఎక్కువైపోయి స్ట్రెస్లు ఎక్కువైపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్లు పెంచుకొని వచ్చే రోగం డయాబెటీస్. కాంపిటీషన్, స్ట్రెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అరే ఈ లైఫ్ స్టైల్ వల్ల నీకు వస్తుంది. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటానికి వేటికి మందులు వేయాలో వేటికి ముందు
నీ టోటల్ గ్లూకోజ్ మెటబాలిజం మొత్తం సంకనాగిపోయింది. ముందు దాన్ని రిపేర్ చేసుకోవాలి. దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ముందు దాన్ని బైపాస్ చేసుకోవాలి. మనకి దేవుడిచ్చిన 2 మెటబాలిజంలో ఫ్యాట్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం. గ్లూకోజ్ ఆల్రెడీ కుళ్ళిపోయి కంపు కొడుతుంది కాబట్టి 4 రోజులు గ్లూకోజ్ మెటబాలిజం ఆపుకొని ఫ్యాట్ మెటబాలిజంలోకి తీసుకొని మళ్ళీ ఈ గ్లూకోజ్ మెటబాలిజం సెట్ అయిన తర్వాత మళ్ళీ గ్లూకోజ్లోకి రమ్మని చెప్తున్నారు. అది అద్భుతమైన డిస్కవరీ అది. కానీ ఈ గొప్ప డాక్టర్లు ఏం చెప్తారు, ఈ డయాబెటాలజిస్టులు, మేము డైట్ చెప్తాం అంటున్నారు. అక్కడ మొన్న అంతకుముందు డిబేట్లో డాక్టర్ ప్రభు అని ఒక ఆయన వచ్చారు. ఆయన ఎంత గొప్ప డైట్ చెప్తారో ఆయన పొట్ట చూస్తే తెలుస్తుంది. ఆయన ఎంత బాగా డైట్ చెప్పగలుగుతారు. ఆయన తర్వాత 4-5 వీడియోలు చూసా. ప్రతి వీడియో స్టార్ట్లో వైద్యరత్న, వైద్య పితామహ, వైద్య భూషణ, వైద్య ఇవన్నీ చెప్పిన తర్వాత ఏదో వీడియో స్టార్ట్ చేస్తున్నారు. మరి బిరుదులన్నీ ఎవరు ఇచ్చారో. భారతరత్నాను విన్నాం కానీ వైద్యరత్న ఏ ఊరు నుంచి వచ్చిందో మరి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన పేరు చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఉండేవాళ్ళు భట్టరాజులు అని చెప్పి, రాజులను పొగడటానికి. ఈ టైపులో వచ్చిన ప్రతి యాంకర్తో ఈ వరుసగా చెప్పించి ఒక చిట్టి రాసిచ్చి ఆ చిట్టి చూసి ఆమె ఇవన్నీ చదవటం. ఆ తర్వాత ఏమో పోనీ ఈయనేమన్నా గొప్పగా చెబుతాడు, ఇన్ని బిరుదులు పెట్టి పిలుస్తున్నారు ఈయనంటే ఈయన గొప్పగా చెబుతాడా అంటే ఆయన ఒక పుస్తకం తెచ్చుకొని ఆయన చదువుతున్నాడు. ఏమో ఒక పేపర్ రాసిస్తే ఏం చదువుతుంది, ఆయన ఒక పుస్తకం తెచ్చుకొని ఆయన చదువుతున్నాడు. ఇంత ఫైనల్గా అందులో చెప్పేది ఏందయ్యా అంటే, విఆర్కి గారు లాగే అది కొద్దిగా ఫేమస్ అయింది కాబట్టి కొంచెం అటు ఇటులో వెరైటీగా చెబుదాం అనుకున్నారు ఆయన కూడా. కానీ చెప్పేది ఏంటి, టోటల్ కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ పెంచమంటాడు. ఈ నిజంగా డాక్టర్ చదువుకొని ఉంటే, చదువు కొని కాకుండా కుని ఉంటే, కునికి చాలా తేడా ఉంది. కొనుక్కోకుండా కష్టపడి చదువుకుని ఉంటే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏందయ్యా అంటే, అరే బాబు ప్రోటీన్కి మెటబాలిజమే లేదు, నువ్వు హై ప్రోటీన్ తినమని చెప్తావు. మళ్ళీ రకరకాల గింజలు హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్, 30 ఏరుశనగ గింజలు ఏవో చెప్పాడు. అరే బాబు ప్రోటీన్ తింటే మళ్ళీ ప్రోటీన్ ఎక్సెస్ ప్రోటీన్ అంతా మళ్ళీ గ్లూకోనియోజెన్సిస్ జరిగి మళ్ళీ గ్లూకోజ్గా మారిపోద్ది మన బాడీలో. నువ్వు ప్రోటీన్ ఎంత తిన్నా నీ బాడీలో ప్రోటీను ఉపయోగము ఏజ్ పెరిగే కొద్దిగా తగ్గిపోద్ది. ఎందుకంటే ప్రోటీన్ అంటే ఏంటి, మాంసం. ఆ మాంసం అంటే మన మజిల్. తగ్గడానికి మాంసం తయారవడానికి సింపుల్గా తెలుగులో మాట్లాడుకోవాలి అంటే కావాల్సింది ప్రోటీన్. మనం ఒకసారి స్కెలిటన్ ఏర్పడిపోయింది, ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి, ఒక 18 ఇయర్స్, ఒక 20 ఇయర్స్ వచ్చేసరికి మన యొక్క స్కెలిటన్ ఏర్పడిపోద్ది. దాని చుట్టూ మజిల్ ఏర్పడిపోద్ది. అది ఏర్పడిపోయిన తర్వాత ఇంక మనిషి ఎదగడు కదా. ఇంక మనిషి ఎదగనప్పుడు ఇంక ప్రోటీన్ రిక్వైర్మెంటు ఓన్లీ దేనికి అవసరము అంటే ఓన్లీ O&M అంటాం మామూలుగా మా ఇంజనీర్ల భాషలో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. అంటే లైక్ ఏంటంటే, ఇప్పుడు మీరు బండి కొనుక్కున్నారు. మీరు బండి కొనుక్కున్న తర్వాత దాంట్లో ఏమన్నా బ్రేక్ షూలు అరిగిపోయాయి, లేకపోతే టైర్లు పంచర్ పడ్డాయి, లేకపోతే టైర్లు పగిలిపోయాయి అన్నప్పుడు ఏం చేస్తాం, 5 తెచ్చి మార్చుకుంటాం. ఆపరేషన్ వల్ల వచ్చే అరుగుదల వల్ల వచ్చే వాటిని స్పేర్లు మార్చుకుంటాం. లేదు ఏదన్నా సడన్గా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయింది రిపేర్ చేసుకుంటాం. దీనికోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఎంత ప్రోటీన్ అవసరమో, ఎందుకంటే కొన్ని సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త సెల్స్ పుడతూ ఉంటాయి.
అటువంటి వాటికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అవి, ఎందుకంటే అవన్నీ ప్రోటీన్తో తయారవుతాయి. అట్లాగే మన ఇమ్యూనో, అట్లాగే మన హార్మోన్స్, ఎంజైమ్స్, ఇటువంటి తయారవడానికి కొన్ని అమైనో యాసిడ్స్ కావాలి. ఎందుకంటే ప్రోటీన్ అంటే చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ దగ్గర ఆగిపోకూడదు. సైన్స్ ఎప్పుడు ఇంకా లోపలికి వెళ్ళాలి. సైన్స్ ప్రోటీన్ దగ్గర ఆగిపోతుంది. ఇక్కడ ఈ డైట్స్ దగ్గరికి వచ్చినా, లేకపోతే ఈ డాక్టర్స్ దగ్గరికి వచ్చినా, సైన్స్ ఏంటంటే ప్రోటీన్ దగ్గర ఆగిపోతుంది. ప్రోటీన్ దగ్గర కాదు, ఇంకా మ్యాక్రో లెవెల్కి, మైక్రో లెవెల్కి, మ్యాక్రో లెవెల్కి వెళ్ళాలి. అక్కడ ఏంటి, ప్రోటీన్ అంటే చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. బేసిక్గా లైఫ్లో 21 అమైనో యాసిడ్స్ ఉంటాయి. కొన్ని లైఫ్స్లో, కొన్ని లివింగ్ ఆర్గానిజంలో 22 కూడా ఉంటాయి. ఆ ఒకటి అనేది రేరెస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. బేసిక్ లివింగ్ జనరల్గా కనపడే, మన చుట్టూ కనపడే లివింగ్ ఆర్గానిజం మొత్తం కూడా 21 అమైనో యాసిడ్స్తో తయారవుతుంది. ఈ 21 అమైనో యాసిడ్లో స్పెసిఫిక్గా ఒక 9 అమైనో యాసిడ్స్, మరీ స్పెసిఫిక్గా ఒక 7 అమైనో యాసిడ్స్ మోస్ట్లీ మనకి కండ తయారవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. బేసిక్గా ఏంటంటే బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. ల్యూసిన్, ఐసోల్యూసిన్, వ్యాలైన్, ఇవన్నీ. అట్లాగే ఎర్మాటిక్ అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే బేసిక్గా మనకి మన బాడీలో మెటబాలిజం, వీటి ఏంటంటే ఓన్లీ కండ పెరగడానికి ఉపయోగపడతాయి. మనం ఆల్రెడీ కండ పెరిగిపోయింది 20 years తర్వాత, అప్పుడు అవసరం లేదు ఇవి. స్పెసిఫిక్గా ఈ 7 అమైనో యాసిడ్స్ ఇంకో 2 నేను ఎందుకు యాడ్ చేస్తాను అంటే అవి మెయిన్గా క్యాన్సర్ పెరగడానికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. మిగతా 9 ఇవే. ఇవి రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇవి రెస్ట్రిక్ట్ చేసుకుంటే మిగతా 12 అమైనో యాసిడ్స్ మన రెగ్యులర్ మెటబాలిజంలో అవసరం. అవి మోర్ దెన్ 100%, ఎందుకంటే పోను ఎక్కువ అవసరం పడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సైన్స్ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ దగ్గర ఆగిపోయింది. ప్రాబ్లం ఏంటంటే ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా ఏజ్ పెరుగుతూ ఉంటే సెమీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అవుతున్నాయి. అవి లైక్ గ్లైజిన్, లైక్ క్యార్నిటైన్. ఇవి ఏజ్ పెరిగే కొద్దికి వీటి ప్రొడక్షన్ మన లివర్ చేసుకోలేకపోతుంది. అటువంటి నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ క్లాసిఫికేషన్లో ఉన్న ఏజ్ పెరిగే కొద్దికి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా అవుతున్నాయి. అవి ఈ రకంగా ఇవి కంట్రోల్ చేసుకోవాలి. ఈ 9 అమినో యాసిడ్స్ వల్ల మనకి రోగం పెరగటము, లేకపోతే స్పెసిఫిక్గా డయాబెటీస్లో ఏదైతే ఇవి మజిల్ మనకి రిపేర్ కోసం కొంత అవసరం, ఆ కొంత అవసరం దాటి తీసుకునే అన్నిటినీ కూడా మన బాడీ ఏం చేస్తుంది, మన లివరు మన బ్లడ్లో ఎక్కువగా ఈ వేటిని తిరగనివ్వదు. వాటి అవసరం ఎంతవరకు అంతవరకే తిరగనిస్తుంది. ఆ తర్వాత మిగతా వాటన్నిటినీ గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ గ్లూకోనియోజెనిసిస్లో వీటి ప్రోటీన్ని గ్లూకోజ్గా మార్చేస్తుంది. అంటే మీరేమనుకుంటారు, అరే నాకు షుగర్ ఉంది కాబట్టి నేను కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటే నాకు షుగర్ పెరిగిపోద్ది కాబట్టి నేను గ్లూకోజ్ తక్కువ తీసుకుంటా, అందుకని సప్లిమెంట్ ఏంటి, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటా, అయితే నాకు గ్లూకోజ్ తగ్గిపోవాలిగా, నాకు షుగర్ తగ్గిపోవాలిగా అనుకుంటారు. కానీ తగ్గదు. కీటో డైట్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఇదే. అక్కడ ఏమనుకుంటారు అంటే బేసిక్స్ మర్చిపోయారు. ఈ కీటోలో ఈ హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఈ ఎక్సెస్ ప్రోటీన్ అంతా కూడా మళ్ళీ గ్లూకోజ్గా మారిపోతుంది. మరి మీరు గ్లూకోజ్ తక్కువ తీసుకొని మీరేమనుకుంటారు, నేను షుగర్ తింటలా, నేను స్వీట్లు తింటలా, నేను తెల్లన్నం తగ్గించేసా,
ప్రోటీన్ ఎక్కువ తింటున్నా, మళ్ళీ నాకు షుగర్ ఎందుకు తగ్గట్లేదు అంటే ఇదే జరిగే ప్రాసెస్. ఈ ప్రోటీన్ గ్లూకోజ్గా మారే ప్రక్రియలో ఇంకొక అనర్థం జరుగుతుంది మీకు. ఈ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మీకు ప్రోటీన్కి కార్బోహైడ్రేట్కి తేడా ఓన్లీ ఒక సిఓఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఒక NH2 అంటాం, ఎమైన్ రింగ్కి యాడ్ అవుతాయి. ఈ ఎమైన్ NH2 అంటే నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ 2, ఇది యాడ్ అయితే దాన్ని ఎమైన్ అంటాం. ఆ ఎమైన్ ఇన్ ద కార్బాక్సిలిక్ యాసిడ్, ఈ రెండింటిని కలిపి ఈ రింగ్కి ఇవి రెండు యాడ్ అయిన వాటిని అమైనో యాసిడ్స్ అంటాం. ఈ అమైనో యాసిడ్స్, చైన్ ఆఫ్ అమైనో యాసిడ్సే ప్రోటీన్. మీకు ఎప్పుడైతే ఈ గ్లూకోనియోజెన్సిస్ జరుగుతుందో ఈ NH2 రింగ్ కట్ అయిపోతుంది. ఈ NH2 రింగ్కి ఏదైతే యాడ్ అయిన NH2 కట్ అయిపోతుంది. ఈ అమైన్ కట్ అయిపోయినప్పుడు అక్కడ రీప్లేస్మెంట్ మళ్ళీ ఆక్సిజను హైడ్రోజను వచ్చి చేరుతుంది. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఈ ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు మళ్ళీ ఆక్సిజన్ ఎవరు సప్లై చేయాలి, బ్లడ్ సప్లై చేయాలి. ఈ బ్లడ్ సప్లై చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ బ్లడ్ లంగ్ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. లంగ్ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలంటే పంపు స్పీడ్గా తిరగాలి. పంప్ ఏంటి, హార్ట్. ఈ హార్ట్ మీద ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పడి హార్ట్ మీద లోడ్ పడదు. అట్లాగే ఈ NH2ని కట్ చేయాల్సింది ఎవరు, లివర్ కట్ చేస్తుంది. ఈ లివర్ కట్ చేసేటప్పుడు లివర్ మీద లోడ్ పడదు. ఈ NH2 కట్ అయిపోయింది. ఈ కట్ అయిపోయిన NH2 బ్లడ్లో ఓవర్ తిరుగుతూ ఉంటే తిరగనివ్వదు. ఈ NH2 ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో హైడ్రోజన్ కలుపుకొని NH3 అమ్మోనియా కింద మారుతుంది. ఈ అమ్మోనియా బ్లడ్లో ఎక్కువసేపు తిరుగుతాను అంటే మళ్ళీ ఒప్పుకోదు కిడ్నీ ఏం చేస్తుంది, కిడ్నీ దాన్ని యూరియా కింద మార్చేస్తుంది, NH4 యూరియా కింద మార్చేసి ఆ యూరియాని మన యూరిన్లో ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే మీరు మళ్ళీ దీనికోసం కిడ్నీ పనిచేయాలి. మళ్ళీ కొన్నిసార్లు ఇవే క్రియాటినిన్ కింద మారుతాయి. ఎక్సెస్ ఎనర్జీలు క్రియాటినిన్ కింద, ఈ యూరిక్ యాసిడ్ల కింద ఈ యూరియా పెరిగిపోయి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, యూరిక్ యాసిడ్లు పెరిగితే మళ్ళీ గౌట్లు వస్తాయి. ఈ క్రియాటినిన్లు పెరిగినాయి మళ్ళీ కిడ్నీలు పోతాయి. ఇదంతా దేనివల్ల జరుగుతుంది, మీరు తీసుకునే ఎక్సెస్ ప్రోటీన్ వల్ల జరుగుతుంది. మరి ఇందాక డయాబెటిక్కి కిడ్నీలు పోతాయి విఆర్కే గారు కానీ డైట్ వాడారంటే కిడ్నీలు పోతాయని చెప్పి డాక్టర్లు మాట్లాడేది ఏంటంటే ఆయనది కీటో డైట్ అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఆయన చెప్పే సబ్జెక్టు పూర్తిగా వినకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం. ఆయన దాన్ని ఈవెన్ నిన్న మీరు డిబేట్లో కూడా కీటో డైట్ అన్న టైప్లోనే క్యాప్షన్స్ పెడతారు. అసలు కీటో మనకి ఈ ప్రోటీన్ మెటబాలిజమే లేదు. ప్రోటీన్ మెటబాలిజం అంటే గ్లూకోజ్ మెటబాలిజమే. ఎక్సెస్ ప్రోటీన్ అంతా మళ్ళీ గ్లూకోజే. ఈ గ్లూకోజ్ కింద మారే ప్రక్రియలో హార్ట్ మీద లోడ్ పడుతుంది, లంగ్ మీద లోడ్ పడుతుంది, కిడ్నీ మీద లోడ్ పడుతుంది, లివర్ మీద లోడ్ పడుతుంది. ఇన్ని మీద లోడ్ పడి మల్టీ ఆర్గాన్ MODSలు అంటారు, డిస్ఫంక్షన్. కాబట్టి కీటో. అందుకే చూడండి, మీకు నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకునే ఏ ప్రాణులకు కూడా సరే, మళ్ళీ అది డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ పోలికలు వచ్చేస్తాయి, లివ్ ఇట్. వీటి మీద లోడు ఎక్సెస్గా పడుతుంది. అంటే మరి ఇప్పుడు షుగర్ పెరిగిపోయింది కదా, షుగర్ పెరిగిపోయింది కాబట్టి మరి ఇంకా కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే షుగర్ తగ్గుద్ది అంటారు. మరి అట్లా అని చెప్పి కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే ప్రోటీన్ వేస్తే మళ్ళీ వీటన్నిటి మీద ఇబ్బంది వచ్చి కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి అని చెప్తున్నారు. మరి ఏంటి ఆల్టర్నేటివ్?
ఆల్టర్నేటివ్ చెప్పింది విఆర్కే గారు చెప్పిన ఆల్టర్నేటివ్ ఏంటి? ఫ్యాట్. ఫ్యాట్ తీసుకోమని చెప్తున్నారు. మన బాడీ ఎయిదర్ గ్లూకోజ్నైనా ఎనర్జీగా వాడుకుంటుంది, ఆర్ ఫ్యాట్ను కూడా ఎనర్జీగా వాడుకుంటుంది. ప్రోటీన్ ఎనర్జీగా వాడుకోలేదు, ప్రోటీన్ని మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి వాడుకుంటుంది. మరి ఉన్నది రెండే మెటబాలిజాలు ఎనర్జీ కోసం, ఎయిదర్ ఫ్యాట్ ఆర్ కార్బోహైడ్రేట్. మూడో ప్రోటీన్ గ్లూకోజే. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? 20 years దాటిన తర్వాత ప్రోటీన్ లిమిటెడ్గానే తీసుకోవాలి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరగడానికి మనకి ప్రోటీన్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మీకు ఒకవేళ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో, మెటబాలిజంలో ప్రాబ్లం వస్తే, గ్లూకోజ్ మెటబాలిజంలో ప్రాబ్లం వస్తే ఆల్టర్నేటివ్ ఫ్యాట్ మెటబాలిజంకి వెళ్ళాలి తప్ప ప్రోటీన్ మెటబాలిజంకి వెళ్తే మీకు ఇంకా హామ్ ఎక్కువ జరుగుతుంది, మీ కిడ్నీలు పోతాయి. ప్రాబ్లం అక్కడ వస్తుంది. మరి ఫ్యాట్ మెటబాలిజంలోకి వెళ్ళిపోదాం. కానీ మీకు ఇక్కడ ఏంటంటే ఈ డయాబెటిక్ మెడికేషన్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ, చాలా పెద్ద మాఫియా. ఈ షుగర్ అనేది, ఎందుకంటే రేపు ఈ షుగర్ అనేది ఒక మర్రి చెట్టు లాంటిది. ఈ మర్రి చెట్టు మీద అయితే కొన్ని రకరకాల పక్షులు, ఉడతలు, రకరకాల ఆధారపడి ఎలా బతుకుతున్నాయో, ఈ డయాబెటిక్ అనే పెద్ద మహావృక్షం కింద బోల్డ్ అన్ని పతీలు పెరుగుతున్నాయి. ఓకే, ఎప్పుడైతే మీరు మెట్ఫోమిన్ తీసుకుంటారో, లాంగ్ టర్మ్ మెట్ఫోమిన్ డైరెక్ట్ లివర్ని కొడుతుంది, డైరెక్ట్ కిడ్నీని కొడుతుంది. లాంగ్ టర్మ్ మెట్ఫోమిన్ ఖచ్చితంగా కిడ్నీని, లివర్ని ఇబ్బంది పెడుతుంది. ఇవి స్టడీస్ చెప్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మెట్ఫోమిన్ ముందు ఎస్ఆర్ రాస్తారు, స్లో రిలీజ్ 500, తర్వాత ఫాస్ట్ రిలీజ్, ఆ తర్వాత 1000, ఆ తర్వాత 1500, ఆ తర్వాత 2000 అయిపోయింది డోస్. మళ్ళీ తర్వాత దానికి గ్లింప్రైడ్లు, ఆ తర్వాత ఎక్కడా కూడా మీకు డ్యామేజ్ ఆపట్లేదు, ఎక్కడ డ్యామేజ్ ఆపట్లేదు. పెరుగుతుంది, డోస్ పెరిగిపోయే కొందికి మీ కిడ్నీ మీద ఈ మెట్ఫోమిన్ దెబ్బ ఎక్కువ పడుతుంది. సికెడి ఎమ్మటే కిడ్నీ హాస్పిటల్ వాళ్ళకి, డయాలసిస్ వాళ్ళకి బతుకుదేరు ఏర్పడుతుంది. డయాగ్నోస్ సెంటర్లకి బతుకుదేరు ఏర్పడుతుంది, కిడ్నీ హాస్పిటల్కి బతుకుదేరు ఏర్పడుతుంది. ఇమీడియట్ కళ్ళు పోతాయి. ఎందుకంటే మన నరాల్లో సెన్సిటివ్ నరాలు కళ్ళల్లో ఉంటాయి. ఈ గ్లూకోజ్ పెరిగిపోయి నరాలన్నీ కుళ్ళిపోతాయి. నెఫ్రోపతి, న్యూరోపతి, ఎమ్మటనే కళ్ళు ఈఎన్టీ డాక్టర్కి పనిగా దొరుకుతుంది. ఒక రైతు చుట్టూ ఎంతమంది పని దొరుకుతుంది అది మంచి. ఇక్కడ ఏంటంటే ఒక డయాబెటిక్ చుట్టూ ఎంతమందికి బతుకు తెరువు ఏర్పడుతుందో చూడండి. ఈఎన్టీ డాక్టర్కి పని. మళ్ళీ నోరులో షుగర్ పెరిగినప్పుడు నోరంతా స్మెల్ వచ్చేస్తుంది, దాంతో టీత్ ప్రాబ్లం వచ్చేస్తాయి, డెంటిస్ట్కి పని దొరుకుతుంది. ఆ తర్వాత మెల్లగా ఈ ఒళ్ళు నొప్పులు పెరిగిపోయి, లేకపోతే ఇవన్నీ జరిగిపోయి బోన్ కూడా వీక్ అయిపోతుంది, ఎముకల డాక్టర్కి పని దొరుకుతుంది. ఆటోమేటిక్గా షుగర్ పెరిగింది అంటే హార్ట్ మీద లోడ్ పడిపోద్ది, హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతాయి, కార్డియాలజిస్ట్కి పని స్టార్టు. ఈ షుగర్ ఎక్కువ అయిపోద్ది, ఆల్రెడీ బ్రెయిన్ దొబ్బుద్ది, వాళ్ళకి పని స్టార్ట్.
ఇట్లా ఒక డయాబెటిక్ అనేది ఒక మర్రి చెట్టు ఎంతమందికి బతుకుదేరు ఏర్పాటు చేస్తూ ఉంటే ఇంత పెద్ద మార్కెట్ అయిపోతే ఈ మార్కెట్ కాపాడుకోవడానికి ఈ పెద్ద పెద్ద డయాబెటిక్ చుట్టూ ఏర్పడే వ్యవస్థలు దాన్ని ఎప్పుడు ఉంచుకోవడానికి, దాన్ని ఎప్పుడు ఆ వ్యాపారం డిమాండ్ కొనసాగటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. దీనికోసం జరిగిన అతిపెద్ద మోసం, అతిపెద్ద కుట్ర ఏంటి అంటే, ఎక్కడ జనాలు కార్బో మెటబాలిజంలో ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఫ్యాట్ మెటబాలిజంలోకి మారిపోతారేమో అన్న దానికోసం మీకు చూపించిన పెద్ద బూచి కొలెస్ట్రాల్. ఫ్యాటు, నూనెలు తినొద్దు, నూనెల్లో ఫ్యాటు, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇవి వస్తే ఇమీడియట్గా హార్ట్ అటాక్లు వచ్చేస్తే మీకు హార్ట్ స్ట్రోక్లు వచ్చి ఎమ్మటనే చచ్చిపోతారు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టారు. అరే ఫ్యాట్ వల్ల సరే మీరు చెప్పే థియరీయే కరెక్ట్ అనుకుందాం. అరే ఫ్యాట్ లేకపోతే మీ 3 హార్మోన్లు సెరటోనిన్లు, డోపమైన్లు ఎట్ట తయారవుతాయి? మీ అడ్రినల్ గ్లాండ్ లోపల రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ తయారవ్వాలి అంటే కొలెస్ట్రాలే కావాలి. అసలు మీ బ్రెయిన్ తయారవ్వాలంటేనే ఒమేగా యాసిడ్లు కావాలి. ఇవన్నీ కొవ్వుతో తయారయ్యాయి. అసలు మీ ప్రతి కణం చుట్టూ మెమ్బ్రెయిన్ తయారవ్వాలి, మెమ్బ్రెయిన్ చుట్టూ ఇది ఉండాలి అంటే మెమ్బ్రెయిన్ చుట్టూ ఉండేది కొలెస్ట్రాలే. ఈ కొలెస్ట్రాల్ అనే దాన్ని చూపించి ఈ రిఫైండ్ ఆయిల్ తీసుకొచ్చి ఈ డయాబెటిక్ అనే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని, ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని డయాబెటిక్ చుట్టూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మీద సృష్టించుకున్నారు వీళ్ళు. ఇవన్నీ డయాబెటిక్ పునాదుల మీద ఏర్పడినవే. ఈ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఈ డయాబెటిక్ అనే పునాదుల మీద ఏర్పడినవే. కాబట్టి దీన్ని కదుపుతారు అంటే వీళ్ళందరికీ భయం. ఎంత కాడికైనా వచ్చేస్తారు యుద్ధానికి. దీన్ని కదపటానికి ఎవరన్నా వచ్చారు అంటే మటుకు యుద్ధం ఎంత రేంజ్ వరకైనా వచ్చేస్తారు వీళ్ళు. ఈ డయాబెటిక్ సామ్రాజ్యం విస్తరించబోతోంది. ఎట్లీ స్టడీ వచ్చింది ఈ వీక్లోనే. కోవిడ్ అటాక్ అయినటువంటి 48% ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ విత్, నెక్స్ట్ 6 months వరకు వాళ్ళు స్టడీ చేశారు. 48% ఆఫ్ ది హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ ఆర్ హైపర్గ్లైజమిక్ అని చెప్పి ఈ వీక్లో రిపోర్ట్ వచ్చింది. అంటే ఈ కోవిడ్ అటాక్ అయి హాస్పిటల్ ముఖం చూసిన వాళ్ళల్లో సగం మంది రేపు వీళ్ళకి పన్ను కట్టాలి. జీవితాంతం పన్ను కట్టాలి ఈ కార్పొరేట్ హాస్పిటల్. అది దీనికోసం ఇది ఎక్కడ తగ్గిపోద్దో, మేమేమో ఈ కోవిడ్ ఈటి పేరు మీద మళ్ళీ ఆ స్టెరాయిడ్లు ఇచ్చి ఈ స్టెరాయిడ్లు ఇచ్చి మేము వీళ్ళని పర్మనెంట్ కస్టమర్లుగా మార్చుకుంటా ఉంటే ఈ మధ్యలో బొక్కలో విఆర్కే గాడెవడో, ఈ బొక్కలో మధ్యలో ఈ మల్లిక్ గాడెవడో, వీళ్ళు పీపుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు వీళ్ళు షుగర్ తెచ్చుకోకపోతే మా వ్యాపార సామ్రాజ్యం ఏమైపోవాలి? ఇది బాధ. ఇది వీళ్ళ బాధ. దీనికోసం ఏంటి, ఇప్పుడు మేము జైల్లో పోవడానికి కూడా సిద్ధపడాలి. ఇంక ఏంటి మొన్న పెట్టిన యాక్టులు సరిపోవంట. పీడీ యాక్టులు ఎవరి మీద? తీవ్రవాదుల మీద పెడతారు చూసారా. పీడీ యాక్టులు, ఎన్ఐఏ యాక్టులు పెట్టాలి ఇంకా మా మీద.
టీడీ యాక్ట్లు, ఎన్ఐ యాక్ట్లు పెట్టాలి ఇప్పుడు మా మీద అర్జెంటుగా. ఎందుకంటే ఈ మామూలు అయితే స్టేషన్ బెయిల్, మామూలు బెయిల్ వచ్చేస్తుంది. అవి పెడితే బెయిల్ కూడా రాకుండా లోపల పడేయాలన్నమాట. ఈ మామూలు చట్టాలు సరిపోవు, కొత్త చట్టాలు కూడా చేపిస్తారు ఇప్పుడు మా కోసం వీళ్ళు. అది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2017లో ఆయనకి వరంగల్లో ఎవరో ఒక నిన్న డిబేట్లో కూడా వాళ్ళు క్లియర్గా అడ్మిట్ అయ్యారు. 70 grams ఆఫ్ కొబ్బరి నూనె 3 సార్లు తాగిందంట. ఎవరు తాగమని చెప్పారు 3 సార్లు? 210 గ్రాములు. ఆయన చెప్పిందేమో రోజు మొత్తం మీద 60 నుంచి 70 గ్రాములు, అది 10 గ్రాములలాగా డిఫరెంట్ టైంలో తీసుకోమన్న టైప్లో చెప్పారు ఆయన. ఆకు పసరలు తాగమని చెప్పింది, ఆకు పసరలు తాగిందంట. మరి అవన్నీ తాగితే ఇబ్బంది రాదా? ఆయన చెప్పింది సరిగ్గా వినకుండా, ఆయన చెప్పింది రిపీటెడ్గా ఫాలో అవ్వకుండా వేరే ఫాలో అయ్యి నా కాంప్లికేషన్స్ వచ్చాయి అంటే రావా? ఆకు పసర్లు ఆయన ఎప్పుడన్నా చెప్పారా? ఆకుకూరల్లో పసర్లు జ్యూసులు చేసుకొని అవి ఏమన్నా ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడు అవి పట్టుకొని దాంతో ఒక కేసు, వరంగల్లో ఒక కేసు. యాజ్ యూజువల్గా మా ఆస్థాన పోలీస్ స్టేషన్ ఎట్లా ఉందిగా, సుల్తాన్ బజారు, మా ఆస్థాన పోలీస్ స్టేషన్, దాంట్లో ఒక కేసు. అసలు అమైనో యాసిడ్ లెవెల్, ప్రోటీన్ గురించి తెలియని వాళ్ళందరూ ప్రోటీన్ డైట్లు చెప్పుకుంటా పోతే, ఇప్పుడు మన డాక్టర్ ప్రభు గారు లేకపోతే ఇంకొకరు చాలామంది చూసే వీడియోల్లో, ఒకళ్ళేమో హై గ్లైజమిక్ తీసుకోమని చెప్తారు, హై గ్లైజమిక్ ఇండెక్స్ ఉన్నాయి తీసుకోమని చెప్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తినే తిండిలోనే చిన్న చేంజెస్ చేసి సెట్ చేయాలి. ఎందుకంటే మన ప్రజలు చాలా బద్ధకస్తులు, వాళ్ళని ఒక సపరేట్ వేలో తీసుకెళ్ళడం చాలా కష్టం లాంగ్ టర్మ్. మరి కాంప్లికేషన్స్ ఎక్కువైపోయిన తర్వాత ఏదో 10 రోజులు, 15 రోజులు, లేకపోతే 40 రోజులు అయ్యప్పన్ మాల్లాగో లేకపోతే ఇంకో మాల్లాగా ట్రై చేయమంటే చేస్తారు తప్ప టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కష్టం అనేది మాకు బాగా అర్థమైంది. ఒకటి, ఆయన చెప్పే ఫ్యాట్ మెటబాలిజంలోకి టెంపరీగా మార్చుకొని గ్లూకోజ్ మెటబాలిజాన్ని, గ్లూకోజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, ఇన్సులిన్ సెన్సిటివిటీలని పెంచుకొని చేసుకోవటం అనేది బెస్ట్ మెథడాలజీ డయాబెటీస్కి. ఆ తర్వాత మళ్ళీ రాసిస్తారని ఒక కాగితం ఎత్తుకొని రజనీకాంత్ గారు తిరిగారు రాత్రి అంతా. అరే, నీ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా నీ లైఫ్ స్టైల్ని చెత్తగా మార్చుకున్నందువల్లే వచ్చిందే డయాబెటీస్. దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తే, ఇప్పుడు బాత్రూము కంపు కొడుతుంది, క్లీన్ చేసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసుకుంటే హార్పిక్ వేస్తే ఇంకా జీవితాంతం మళ్ళీ మీరు హార్పిక్ వేయాల్సిన పని లేకుండా కంపు కొట్టకుండా చేయగలుగుతారా అంటే, అరే బాత్రూమ్ అనేది వారం వారం కడుక్కోవాల్సిందే. రోజు నీళ్లు పోయాలి, పోయి వచ్చాక వారం వారం ఒకసారి హార్పిక్ వేసి కడుక్కోవాలి. లేకపోతే ఆ నీళ్లు జాగ్రత్తగా మొత్తం అంతా లోపలికి పోయేలాగా ఆ పోసే ప్రతిసారి నీట్గా ఉంచుకుంటే వారం వారం బదులు నెలకోసారి కడుక్కోవచ్చు. అంతేగాని ఒకసారి కడిగేస్తాం ఇంకా జీవితాంతం గ్యారంటీ ఇస్తారా? ఒకసారి కడిగేసి మళ్ళీ ఆయన రోజుకి 1 లీటర్ లిక్కరు, మళ్ళీ ఒక 4 పెట్టెలు సిగరెట్లు, మళ్ళీ ఒక 2 కేజీలు మటను, 2 కేజీలు చికెను తింటా ఉంటాడు. గ్యారంటీ ఇవ్వాలి, ఎవడెత్తాడు? వాటి వల్ల వచ్చిందేగా ఇది. ఇప్పుడు వాటిని కంట్రోల్ చేసి తగ్గించారు. మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మళ్ళీ కంప అయిపోద్ది. ఇదంతా ఏంటంటే, ఇదివరకు మాల్ న్యూట్రిషన్ ఉండేది, ఇప్పుడు తిండి ఎక్కువై వచ్చే రోగాలు ఇవన్నీ. ఎనర్జీ ఎంత, రిపేర్కి ఎంత కావాలి, ఎనర్జీ ఎంత కావాలి,
అది క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని క్యాలరీస్ వరకు మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. ఇంకొక ఆయన ఎవరో పాపం ఆయనే మంగళవారం డాక్టర్ గారు, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతే ట్రైగ్లిజరైడ్స్ ఇప్పుడు నువ్వు కార్బోహైడ్రేట్స్ ఎక్సర్సైజ్ తీసుకున్నావు, ఫిజికల్ మూమెంట్ లేదు, కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ ఎక్కువైపోయింది తీసుకున్నది, అది పోయి ఎక్కడ ఏ విధంగా దాచుకుంటుంది లివరు? ఈ ట్రైగ్లిజరైడ్స్ కింద దాచిపెడుతుంది. గ్లూకోజ్ని మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చేసి పొట్ట కింద దాచిపెడుతుంది. అందుకే మీకు చూడండి ఈ హీరోయిన్లో లేకపోతే హీరోలో మేము 7 దాటితే కార్బ్స్ తినం, మేము 7 దాటితే కార్బ్స్ తీసుకోమంటా ఉంటారు. ఎందుకు? ఆ 7 దాటితే మళ్ళీ 8కో 9కో పడుకుంటారు కాబట్టి టైం ప్రకారం మళ్ళీ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతాయి, ఈ ఎక్సెస్ కార్బ్స్ మూమెంట్ లేదు కాబట్టి స్టోర్ అవుతాయి అని చెప్పి మేము లేట్ నైట్కు కార్బ్స్ తీసుకోమని చెప్తారు. అంటే కార్బ్స్ వెళ్ళి ట్రైగ్లిజరైడ్స్ కింద మళ్ళీ కొవ్వు. లివర్ కొన్న గొప్పతనం ఏంటంటే గ్లూకోజ్ని ఫ్యాట్ కింద మార్చగలుగుతుంది, ప్రోటీన్ని గ్లూకోజ్ కింద మార్చగలుగుతుంది. ఇట్లా ఈ మూడిట్లో దేని కిందైనా మార్చగలిగే యొక్క అద్భుతమైన కెమికల్ ఫ్యాక్టరీ లివర్. ఏది ఎక్సెస్ తీసుకున్నా దాన్ని అల్టిమేట్గా తీసుకెళ్ళి ఫ్యాట్ కింద మార్చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఫ్యాట్ అసలు తీసుకోరు, మీరు నూనె తీసుకోరు. సరే, మంత్రి సత్యనారాయణ గారిని ఫాలో అవుదాం మనం. అసలు నూనె తీసుకోవద్దు అంటే ప్రోటీన్ తీసుకున్నారు, లేకపోతే గ్లూకోజ్ తీసుకున్నారు, ఎక్సెస్ తీసుకున్నారు. తీసుకున్న ప్రోటీన్ ఏమైంది? ఎక్సెస్ ప్రోటీన్ గ్లూకోజ్ కింద మారింది. మరి ఎక్కువైన ఎక్సెస్ గ్లూకోజ్ ఏమైంది? మళ్ళీ గ్లూకోజ్ తీసుకెళ్ళి ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చారు. మరి ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. గ్లూకోజ్ ఎక్సెస్ తీసుకున్నా కూడా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. మరి ఇదేంటి వీళ్ళు, మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, మీరు ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, అమ్మటే మీ గుండె ఆగిపోద్ది, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ పెరిగిపోతాయి, మీరు స్మోక్ చేస్తే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, మీరు ఫ్యాట్ ఆయిల్స్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి అంటే, అరే గ్లూకోజ్ తీసుకున్న ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి కదా. ఇదంతా ఏంటంటే జనాల్ని వాళ్ళు గొర్రెల్లాగా ఒక అలవాటు చేశారు, దాంట్లో వెళ్ళాలి, దాంట్లో వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు డయాబెటీస్ మీద పునాదులుగా నిర్మించుకున్న వాళ్ళ సామ్రాజ్యం చెక్కు చెదరకుండా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం కొనసాగుతుంది. డయాబెటీస్ ఈజ్ ద రూట్. అది వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి ఉపయోగపడుతున్న అతి గొప్ప పునాది. దాన్ని ముట్టుకోవడానికి ఎవరన్నా వస్తే వాళ్ళకి వణుకొస్తుంది. వాళ్ళ సామ్రాజ్యం ఇంకా బాగా విస్తరించడానికి ఈ కోవిడ్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, బోల్డ్ అని స్టడీస్ కొత్తవి వస్తున్నాయి. స్టెరాయిడ్కి ఆల్టర్నేటివ్స్, ఉల్నాస్టాటిన్ కానీ, లేకపోతే బారిసిట్నిబ్ కానీ, లేకపోతే తోసిలిజుమాబ్ కానీ, లేకపోతే వేరే వచ్చాయి. కాకపోతే ఇవన్నీ కాస్ట్లీగా ఉంటాయి. లేకపోతే గౌట్ నీళ్ళు కాల్సిన్ కానీ, లేకపోతే మిసిస్ట్ ఎస్టైల్ కానీ, వీటిని వాడరు. స్టెరాయిడ్ వీళ్ళకి ఫేవరెట్. ఎందుకంటే స్టెరాయిడ్ కానీ మనం 6 mg దాటి విపరీతంగా మనం 500 mg 1000 mg కొట్టుకుంటే వీడు మనకి ఈరోజు కామధేను, 20 రోజుల పాటు కామధేను కాదు, ఇంకా మనకి లైఫ్ లాంగ్ కస్టమర్ అయిపోతాడు. ఈ బేసిస్ మీద, ఈ పునాదుల మీద నిర్మించుకోవడానికి స్టెరాయిడ్ బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎంత చెప్పినా ఇంకా ఎందుకు స్టెరాయిడ్ ఇస్తున్నారు, ఇంకా ఎందుకు మ్యూకర్మైసిస్ కేసులు ఇంకా వస్తున్నాయి. ఇంకా 250 పేషెంట్లు హాస్పిటల్లో ఉన్నారు మన దగ్గర. ఎందుకు ఇంకా స్టెరాయిడ్ ఇంత దాని మీద ఇదిగా చర్చ జరుగుతున్నా, అది తప్పురా అని చెప్తున్నా, ఇంకా ఎందుకు హైడో స్టెరాయిడ్లు ఇస్తున్నారు చెప్పండి.
ఎందుకంటే వాళ్ళ యొక్క షుగర్ సామ్రాజ్యం మొత్తం కూడా ఈ స్టెరాయిడ్ మీద నిర్మించబడి ఉంది. ఈ కోవిడ్లో ఎంత ఎక్కువ స్టెరాయిడ్లు ఇచ్చుకుంటే అంత భవిష్యత్ సామ్రాజ్యం బాగుంటుంది. రెండోది, నిన్న 3 గంటల చర్చలో బీఆర్కే గారిని ఎందుకు కోవిడ్ ప్రశ్నలు వేస్తారు, ఆయన ఎప్పుడైనా చెప్పాడు నేను కోవిడ్ స్పెషలిస్ట్ అని? ఆయన ఎప్పుడని చెప్పాడా నేను కోవిడ్ స్పెషలిస్టు అని చెప్పి? ఏఆర్కే గారు ఎప్పుడని చెప్పారా? ఆయన కోవిడ్ క్వశ్చన్లు అడుగుతారు ఎందుకు? డయాబెటిక్ క్వశ్చన్ వరకు ఆయన అడగాలి. మీరు కోవిడ్ రాకుండా మీరేమైనా చెప్తారా? అవి చెప్పడానికి మల్లిక్ ఉన్నాడు కదా, లేకపోతే మల్లిక్ని ఫోన్ ఇన్ తీసుకుంటే సరిపోయేదిగా. ఏదో ఐసీయూ అన్నారు. పోనీ మీ ఐసీయూకి మనిషిని తీసుకెళ్తే ఇంటికి వస్తాడన్న గ్యారంటీ నేను రజనీకాంత్ గారు అడిగిన పేపర్ రాసిస్తారా? ఐసీయూ మీద ఒక మంచి టాపిక్, వీళ్ళు ఇంతే రెచ్చగొట్టనివ్వనివ్వండి, ఒక మంచి టాపిక్, ఒక మంచి చర్చ లేవదీస్తా. అసలు ఐసీయూలో పేషెంట్ని ఏ టైప్లో ట్రీట్ చేయాలి, వీళ్ళు చేస్తున్న ఫ్లాస్ ఏంటి, దానివల్ల పేషెంట్ ఎలా చనిపోతున్నాడు అనే ఒక కొత్త టాపిక్, ఒక కొత్త చర్చ మటుకు అతి త్వరలో చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేయబోతున్నా. ఆ తర్వాత ఒక పేషెంట్ వెళ్ళి ఐసీయూకి రాడు, ఒక్క పేషెంట్ వెళ్ళి ఐసీయూకి రాడు. చెప్తున్న హాస్పిటల్ కరెంటు బిల్లు కూడా కట్టుకోలేవు. మీరు ఈ రకంగా ఎవరన్నా ఆల్టర్నేటివ్ మెడికేషన్ చెప్పే వాళ్ళ మీద, ఎందుకంటే మీ కస్టమర్ల జోలికి మేము రావట్లా. మీ కస్టమర్లు మీ పెద్ద లక్షల రూపాయల కస్టమర్లు, మీ పెద్ద కస్టమర్లు, మేము ఎంత చెప్పినా వాళ్ళు మా మాట వినరు, వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. మేము మీ మార్కెట్ ముట్టుకోవట్లేదు. మీరు అనవసరంగా మమ్మల్ని తప్పు పట్టడానికి మీరు కొత్త కొత్త థియరీలు తీసుకొచ్చి మమ్మల్ని ఏదో నెగిటివ్, జనాల్లో నెగిటివ్ చేసి మీ పరువు నిలబెట్టుకోవాలి అంటే మీ పరువు ఇంకా పోతుంది. ఎందుకంటే మేము టార్గెట్ చేసిన వాళ్ళు ఫీజులు కట్టుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టుకోలేక ఇంటికాడ చచ్చిపోతున్న వాళ్ళు. మేమెవ్వరం, బీఆర్కే అయినా నేనైనా మా ఇద్దరు టీం ఎవ్వరూ కూడా ₹1 ఆశించే వాళ్ళు కాదు. మా సొంత ఖర్చులతో తిరిగేవాళ్ళం, మా సొంత ఖర్చులతో ఎవరన్నా పిలిస్తే పోయి వచ్చేవాళ్ళం. ఇది చేయటం వల్ల మాకింకా ఎకనామికల్గా లాస్ తప్ప ₹1 అణా పైసా ఉపయోగం లేదు. ఇది చేయటం వల్ల అనవసరంగా మాకు ఈ కొత్త కేసులు వీటికి తిరగటాలి, రేపు తిరగాలి వీటికి. ఎందుకంటే కేసు పెడతాం ఈజీ, రేపు 5 ఏళ్ళు తిరగాలి, అవి కొట్టించేసుకుందాక తిరగాలి. చూశారు కదా అప్పుడు బాబ్లీ కేసులో చంద్రబాబు నాయుడు గారికి 20 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత నోటీసులు వచ్చాయి. మీ కేసు ఇంకా లైవ్లో ఉందో ఒకసారి వచ్చి కలిసిపోండి. అట్లా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ తెలియకేం కాదు, చట్టం తెలియకేం కాదు, వీటన్నిటికీ తిరగాలి. అయినా కూడా ఎందుకు చేస్తున్నాం? అరే బయట ఈ లక్షల ఫీజులు కట్టుకోలేని వాళ్ళు, ఈ ₹1000 పెట్టి ఈ మందులు కొనుక్కోలేని వాళ్ళు బోళ్ళంతమంది ఇంటికాడ చచ్చిపోతున్నారు, బోళ్ళంతమంది ఫ్యామిలీలు నాశనం అవుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఏదో మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసి వీళ్ళల్లో కొంతమందినైనా కాపాడదాము అని చెప్పి చేసే ప్రయత్నం ఇది. దీనికి మీరు అడ్డం వచ్చారనుకోండి, అనవసరంగా మేము కొత్త ఫ్యాక్ట్స్ ఓపెన్ చేసామనుకోండి. ఎందుకంటే దీనికి సొల్యూషన్ గురించి ఆలోచించేవాళ్ళు, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనేది కూడా చదువుతూనే ఉంటాం. దాని మీద ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోకుండా చెప్పం కాబట్టి చదువుతూనే ఉంటాం. దాంట్లో మీరు చేస్తున్న ఫ్లాస్ అన్నీ మాకు తెలుసు. ఆల్రెడీ చూశారు ఎంత మార్కెట్ డ్యామేజ్ అయింది అనేది. ఇప్పుడు దాకా ఫార్మా మార్కెట్ డ్యామేజ్ అయింది, మీ హాస్పిటల్ మార్కెట్ ఇంకా
ఉంది. వేవ్ వస్తే మళ్ళీ మీ మార్కెట్ మీరు హ్యాపీగా మీ క్యాష్ కౌంటర్ నిండుద్ది. ఇది ఇంకా గెలుపుకున్నారనుకోండి, నేను అవి ఓపెన్ చేస్తా. అవి ఓపెన్ చేసిన తర్వాత మీ లక్షల రూపాయల కట్టే పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావాలంటే భయపడతారు. అంతదాకా తెచ్చుకోదు. కోవిడ్లో మీరు లక్షల రూపాయలు కట్టించుకొని కూడా పేషెంట్ని ఎందుకు ఇంటికి పంపించలేకపోతున్నారో పూర్తి అవగాహన ఉంది. నేను ఇంతవరకు కొన్ని ఓపెన్ చేశా. ఈ వైరస్కి సంబంధించి మీ ఐసీయూకి సంబంధించి ఇంకా మిగతాయి ఓపెన్ చేశాను అనుకోండి, మీరు హాస్పిటల్ కరెంటు బిల్లు కూడా కట్టలేరు. ఇప్పుడు బీడీఎస్ డాక్టర్లో లేకపోతే ఈ ఆర్థోపెడిక్ డాక్టర్లో ఏ విధంగా ఈఎంఐలు కట్టలేక సఫర్ అవుతున్నారో ఒక కోవిడ్ హాస్పిటల్ తప్ప మిగతా వాళ్ళంతా కనీసం రెంట్లు కట్టుకోలేక సఫర్ అవుతున్నారు. రేపు మీ కోవిడ్ సెంటర్లు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇది బెదిరింపు అనుకోండి, బ్లాక్మెయిల్ అనుకోండి. మమ్మల్ని ఎక్కువ గెలకొద్దు. మేమేదో నార్మల్ పీపుల్కి, మీ రీచ్ లేని పీపుల్కి, మీ దగ్గరికి వాళ్ళ కళ్ళలో కూడా రాలేని ప్రజలు బోల్డ్ అంతమంది ఆటోల్లో బయట చచ్చిపోతున్నారు. మీ దగ్గరికి రాలేరు వాళ్ళు. ఆటోలో వాళ్ళు కనీసం అక్కడ దాకా సరే ఉన్నది అమ్ముకొని వచ్చేవాళ్ళు. అస్సలు అక్కడికి వెళ్తానికి కూడా డబ్బులు లేక ఇళ్ళకాడ చచ్చిపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కోవిడ్లో. వాళ్ళకి మేము ఏదో మాకు చేయగలిగిన సాయం మేము చేస్తున్నాం. మమ్మల్ని ఇంకా అనవసరంగా రెచ్చగొట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేసి ఆ పీపుల్కి జరగాల్సిన న్యాయాన్ని జరగకుండా మీరు అడ్డం వస్తాను అంటే ఇంకా మేము మీ మార్కెట్ని కూడా ముట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత చెప్తున్నా, హాస్పిటల్లో కరెంటు బిల్లు కూడా కట్టుకోలేరు మీరు. దయచేసి ఏంటంటే ఈ వారం ఇంతటితో ఆపేయండి. నేను ఓపెన్ చేయబోయే టాపిక్ ఏందో మీకు మాకు మధ్య వారధిగా ఉన్నారు కదా, ఆ డాక్టర్ గారిని అడగండి. అది ఓపెన్ చేసిన తర్వాత మటుకు హాస్పిటల్ మొహం కూడా ఎవడ చూడడు. ఓకేనా? ఓకే, బాయ్.